కొత్త చీర హార్ట్ టచింగ్ కథ వినండి. గిన్నెలో ఉన్న అన్నం కూరలు తన బాక్సులోకి సర్దుకొని అంట్లన్నీ తోమేసింది ముత్యాలు. గబగబా ఇల్లూడ్చి తుడిచింది. టబ్బులో నానబెట్టిన బట్టలు తీసి ఉతుకుతూ, అమ్మగోరు, టైం ఎంతైందండి అని ఆదుర్దాగా అడిగింది. పావు తక్కువ 8 అయిందే, ఏంటే ముత్యాలు, ఎప్పుడూ లేనిది హడావుడి పడుతున్నావు అనుమానంగా అడిగింది సునీత. ఏం లేదమ్మగోరు, మా యాడబిడ్డ ఊరెళ్ళిపోతాంది. మాపటేలికల్లా వెళ్ళిపోద్ది. కొత్త కోక రైక ఎట్టాలా, అందుకని బట్టల షాపుకి వెళ్ళాలి సంబరంగా చెప్పింది ముత్యాలు. ఓ, అయితే ఈరోజు సాయంత్రం పనికి నాగా అన్నమాట. ఇందా కాఫీ అంటూ ముత్యాలు రోజు తాగే గ్లాసులో తను తెచ్చిన గ్లాసులోని కాఫీ పోసింది సునీత. చేతులు తుడుచుకొని ఊదుకుంటూ తాగటం మొదలుపెట్టింది ముత్యాలు. సునీత తను కూడా కాఫీ తెచ్చుకొని అక్కడ చైర్లో కూర్చొని తాగుతోంది. సునీతకు అలా కాఫీ తాగుతూ ముత్యాలతో కబుర్లాడటం ఎంతో ఇష్టం. ఎన్నో మాట్లాడుకుంటారు ఇద్దరు. సునీత ఇచ్చే కాఫీ అయితే ముత్యాలకు అమృతంలా ఉంటుంది. ఒక్కో గుటక ఆస్వాదించుకుంటూ తాగుతూ కష్టసుఖాలను సునీతతో వెళ్ళబోసుకుంటుంది. అంగోరు, ఓ సాయం చేయాలండి మీరు, నసిగింది ముత్యాలు. ఏంటో చెప్పవే అంది సునీత. ఏం లేదమ్మగోరు, ఒక 500 అప్పుగా ఇయ్యండి. నెల నెలా జీతంలో 100 మినహాయించుకోండి. మొత్తం ఒకే నెలలో అయితే కట్టం అయిపోతుంది నాకు. ఏం చేస్తావే 500తో నవ్వుతూ అడిగింది సునీత. అమ్మగారు, మా ఆడబిడ్డకి సీరా జాకెట్టు కొనమని ఓ 1000 రూపాయలు ఇచ్చాడు నా మగోడు. పండగొస్తోంది కదా, నేను ఓ కోక కొనుక్కుంటా, డబ్బులు ఇయ్యమంటే ఉరిమి చూశాడు. ఆడికి ఆడు నడిపే ఆటో పైసలు ఆడి తాగుడికి ఆళ్ళకి ఎట్టటానికే సరిపోద్ది. ఇంట్లో ఒక్క పైసా ఇవ్వడు. నేను రెక్కలు ముక్కలు చేసుకొని కట్టబడి సంపాదించిందంతా ఇల్లు గడవటానికే సరిపోద్ది. కిందటి నెలలో సీటీ పాడిన పైసలు ఆడబిడ్డ పురిటికి ఖర్చులకి, పిల్లల ఈ స్కూల్ ఫీజులకి, ఆడి తాగుడికి అయిపోయినాయి. కట్టపడుతున్నా ఏనాడు ఇంత గుడముక్క కొనుక్కోలా. మీలాంటి అమ్మలు ఇచ్చిన పాత చీరలే కట్టుకుంటున్నా. కొత్త సిల్కు చీర కొనుక్కోవాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నా. అందుకే స్వయంగా నాకు ఇష్టమైన రంగు కొనాలని అడిగా అమ్మగారు. గుక్క తిప్పుకోకుండా చెప్పింది ముత్యాలు. సునీతకి జాలేసింది. పండగనే కాదు, సమయం సందర్భం లేకున్నా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా చీరలు కొనుక్కుంటూనే ఉంటుంది తను. తనకి ఇష్టమైన కలర్ డిజైన్స్లో తన పాత చీరలు అప్పుడప్పుడు ముత్యాలకి ఇస్తూనే ఉంటుంది. డబ్బు లేకపోయినా ఎంతైనా ముత్యాలు తనలాంటి ఆడదే కదా, తనకిష్టమైన చీర కొనుక్కోవాలని ఉంటుంది కదా. సునీత మనసు ద్రవించింది. సరేలేవే ముత్యాలు, 500 ఇస్తాను, కానీ నువ్వు మళ్ళీ నాకు ఇవ్వక్కర్లేదు. వచ్చే పండక్కి నేను కొనిపెట్టాననుకో, నీకు ఇష్టమైన కలర్ డిజైన్లో కొనుక్కో అంటూ కొత్త 500 రూపాయల నోటు ముత్యాలకి ఇచ్చింది సునీత. మెరుస్తున్న కళ్ళతో అపురూపంగా అందుకుంది ఆ నోటు. చేత్తో తడిమింది తృప్తిగా. పెళపెళలాడే ఆ నోటును చూస్తుంటే కొత్త చీరను చూస్తున్నట్టే ఉంది ముత్యాలకి. అమ్మగోరు, మీరు చాలా మంచోరమ్మా, నా కోరిక తీరుస్తూ ఉండారు. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలా. వస్తానమ్మా, కొన్న తర్వాత చీర తెచ్చి తమరికి చూపిస్తా అంటూ గుండె నిండా ఆనందం నింపుకొని వెళ్ళిపోయింది ముత్యాలు. చీర తనకు తెచ్చి చూపించటం కాదు, తనే వెళ్ళి ఆ చీర చూడాల్సిన పరిస్థితి వస్తుందని తెలిస్తే సునీత అసలు డబ్బులు ఇచ్చేది కాదేమో. అందరిళ్లల్లో పనులు ముగించుకొని ఒక మంచి బట్టల షాపుకి వెళ్ళింది ముత్యాలు తన ఆడబిడ్డతో. ముందు తన ఆడబిడ్డ ఇష్టపడిన రంగు చీర అంచున్నది ఇమిటేషన్ పట్టు చీర కొన్నది. తర్వాత సిల్కు చీరలు చూపించమంది. షాపు వాడు చూపిస్తున్నాడు. చాలా చూసింది. రకరకాల రేట్లలో ఉన్నాయి. ఎన్నో రంగురంగుల చీరలు. చీరలు నచ్చినా రేట్లు నచ్చలేదు ముత్యాలకి. 650, 750, 820 ఇలా చాలా చూపించిన షాపువాడు, నీకెంత ధరలో కావాలమ్మా అని విసుగ్గా అడిగాడు. కాస్త తక్కువ ధరలో 500లో అని నసికింది ముత్యాలు. మరి చెప్పవే అమ్మా, ఇదిగో ఇవన్నీ 500 రూపాయల ఉన్న సిల్కు చీరలు. కొన్ని చీరలను ఆమె ముందు పడేసి ఇంతకు ముందు చూపించిన చీరల్ని సర్దసాగాడు అతను. ఒక్కొక్కటిగా చీరల్ని తీసి చూస్తోంది ముత్యాలు. సడన్గా తల తిప్పి చూసేసరికి సేల్స్ మ్యాన్ మడతేస్తున్న చీరల్లో గులాబీ రంగులో మెరుస్తూ ముత్యాల కళ్ళను ఆకర్షించిందో చీర. ఈ గులాబీ చీర చూపించన్నా, ఎంత అంటూ ఆదుర్దాగా అడిగింది. షాపువాడు దానిపై రేటు చూసి 550 అమ్మ అన్నాడు ఆమెకిస్తూ. పట్టు కుచ్చులా మెత్తగా ఉందా చీర. చేత్తో తడుముతుంటే దూది పింజలా ఉంది. కలర్ డిజైన్ బాగా నచ్చింది ముత్యాలకి. ఇందాక తనకు కనబడలేదే అనుకుంది మనసులో. ఆ చీర కనబడబోయి ఉండటమే మంచిదని తెలియని ముత్యాలు.
"అన్నా 500కి ఇత్తారా ఈ చీర?" ఆశగా అడిగింది. "సరే తీసుకో అమ్మా" ఒక క్షణం ఆలోచించి అన్నాడు షాపువాడు. ముత్యాలు మనసు సంతోషంతో నిండిపోయింది. డబ్బులిచ్చి ఆడబిడ్డ చీర ప్యాకెట్ ఆమెకిచ్చేసి పట్టుకోమని షాపువాడు ప్యాక్ చేసి ఇచ్చిన తన చీరను గుండెలు కదుముకొని ఆడబిడ్డతో కలిసి బయటకొచ్చింది ముత్యాలు. ఇద్దరూ రోడ్డు మీద నడుస్తున్నారు. ఎండ బాగా ఉంది. దాహంగా ఉందని గోలీ సోడా తాగారు. కొత్త చీర కొనుక్కున్న ఆనందం ముత్యాల కళ్ళల్లో కనిపిస్తోంది. ఇంతలో వేగంగా దూసుకుపోతున్న స్కూటర్ చాలా కొద్దిగా బ్యాలెన్స్ తప్పి ఆడబిడ్డతో మాట్లాడుతూ నడుస్తున్న ముత్యాల్ని చిన్నగా ఢీకొట్టాడు. దాంతో కొంచెం ముందుకు పడిపోయింది ముత్యాలు. చేతిలోని చీర ప్యాకెట్ మాత్రం ఎగిరెళ్ళి రోడ్డు మీద దూరంలో పడింది. స్కూటర్ వాడిని తిడుతూ ఆడబిడ్డ గబగబా పడిపోయిన ముత్యాలను రెక్కపట్టుకొని లేపింది. అప్పటికే మోచేయి దొక్కుపోయి కొద్దిగా రక్తం వస్తోంది చేతికి. ఓ పక్క షాక్, మరో పక్క భయం, నొప్పి, మంట. అంత బాధలోని ఎంతో ఇష్టపడి కొనుక్కున్న తన కొత్త చీర ఉన్న ప్యాకెట్ రోడ్డు మీద ఎగిరి పడటం చూసిన ముత్యాలు మరో ఆలోచన లేకుండా "అయ్యో! నా చీర, నా చీర" అంటూ ఆ ప్యాకెట్ తీసుకోవాలని పరిగెత్తింది. ఆడబిడ్డ "ఆగొదినా, బండ్లు పోతున్నాయి చూసుకెళ్దాం" అన్నా వినకండా వెళ్ళి ప్యాకెట్ చేతిలోకి తీసుకుంది. విసురుగా ప్యాకెట్ పడేసరికి కొద్దిగా బయటికి వచ్చిన చీరను చూసి ప్యాకెట్లోకి సర్ది గట్టిగా పట్టుకుంది. ఇంతలో శరవేగంతో దూసుకువస్తున్న లారీ కొత్త చీర పట్టుకున్న ముత్యాల మీదుగా వెళ్ళిపోయింది ఆగకుండా. ఏం జరిగిందో తెలియకుండానే ఈసారి ముత్యాలు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. రక్తపు మడుగులో ఉన్న ముత్యాలను చూసి అయ్యో పాపం అని పెదవి విడిచారు అక్కడ పోగైన జనమంతా. బోరున విలపిస్తోంది ఆడబిడ్డ వదిన శవం చూసి. ఆమె చేతిలో కొత్త చీర ప్యాకెట్ అలాగే ఉంది. లారీ గుద్దిన ప్రాణాలే కోల్పోయిన ఈసారి పట్టు విడవలేదు ఆమె చెయ్యి. విషయం తెలుసుకున్న సునీత అవాక్కైపోయింది. 500 ఇవ్వకుండా ఉంటే అలా జరిగేది కాదని చాలా బాధపడింది ఆమె మనసు. పని మనిషి అయినా ఇంటి మనిషిలాగా మెండిగిన ముత్యాలను చూడటానికి వెళ్ళింది సునీత. కొత్త చీర కోసం తపన పడి చివరికి ఆ కొత్త చీర కోసం తన ప్రాణాలు వదిలిన ముత్యాలని చూసి కన్నీరు కార్చింది సునీత. కొత్త చీర మాత్రం ముత్యాల ఒంటికి చుట్టుకొని ఆమెతో పాటు కాలిపోవడానికి మరింత మెరుస్తోంది. ఈ కథ విని మీ హృదయం ద్రవిస్తే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ కథని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.